డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవచ్చు చూద్దాం. ఆయిల్లోని అల్లం, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేగించుకోండి. ఇది కొంచెం వేగాక మినపప్పు, శనగపప్పును కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం జీడిపప్పును వేసుకుని అది లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిలికలుగా కట్ చేసుకుని వేసుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇదంతా కుక్ అయిన తర్వాత టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుని చక్కగా దగ్గరకు అయిన తర్వాత కొంచెం గ్రీన్ పీస్ని కూడా వేసుకుని 1 కప్పు పాలు, 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుని వాటర్ రోల్ బాయిల్ అవ్వాలి. అయ్యేలోగా ఉప్పుని, కొత్తిమీరని, కొంచెం నెయ్యిని కూడా వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోండి. ఇలా చక్కగా మరుగుతున్న వాటర్లో ఒక చేత్తో కలుపుకుంటూ ఇంకో చేత్తో రవ్వని వేసుకుని బాగా కుక్ చేసుకోండి. దగ్గర పట్టాక మూత పెట్టుకుని 10 మినిట్స్ అలా వదిలేసి అప్పుడు మంచి లెమన్తో సర్వ్ చేసుకుంటే ఉప్మా అద్దిరిపోతుంది.